తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులైనటువంటి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు జ్యోతిష్య శాస్త్రాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇందులో చాలా వరకు సఫలీకృతం అయ్యారని కూడా చెప్పొచ్చు. ములుగు సిద్ధాంతిగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ వారు ఎంతో సుపరిచితులు. 40 సంవత్సరాల వారి అవిశ్రాంత కృషిని వారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. అనువంశికంగా వస్తున్నటువంటి జ్యోతిష్య విద్యను తన తండ్రి గురువులు అయినటువంటి శ్రీ ములుగు సిద్ధాంతి గారి నుండి అందిపుచ్చుకుని వారు ప్రారంభించిన కార్యక్రమాలన్నింటినీ నిర్విఘ్నంగా ఈవిడ కొనసాగిస్తూ వస్తున్నారు. యథావిధిగా ములుగు వారి శుభతిథుల పంచాంగాలు కావచ్చు, క్యాలెండర్లు కానీ, రాశి ఫలాలు రచించి అవన్నీ విడుదల చేస్తున్నారు. భారతదేశ పంచాంగాలే కాకుండా న్యూయార్క్, చికాగో, సాల్ట్ లేక్ సిటీ, లాస్ ఏంజలీస్, లండన్, దుబాయ్, సింగపూర్, సిడ్నీ క్యాలెండర్లు, పంచాంగాలు సైతం రూపొందించారు. ములుగు సిద్ధాంతి గారి తాతగారు స్థాపించినటువంటి శ్రీ శైవ పీఠాన్ని సిద్ధాంతి గారు స్థాపించిన MNM ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని ఎంతో సమర్థవంతంగా శివజ్యోతి గారు నిర్వహిస్తున్నారు. ఇక వ్యక్తిగత జాతక విశ్లేషణల్లో, ఫ్యూచర్ ఈవెంట్స్ ప్రిడిక్షన్స్ లో కూడా తండ్రికి తగ్గ తనయ అని అతి కొద్ది కాలంలోనే అందరి మన్ననలు పొందారు శివజ్యోతి గారు. ఎన్నో మాధ్యమాల ద్వారా కూడా మనందరికీ ఎంతో చేరువయ్యారు. మరి వారే ఇవాల్టి మన అతిథి. ఈ పరాభవనామ సంవత్సరంలో అసలు ఈ సంవత్సరం ఏం చెబుతోంది, ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరంలో జరిగేటువంటి వింతలు, విశేషాలు ఏమిటి, ఖచ్చితంగా జరిగేటువంటివి, మనం తెలుసుకోవాల్సినవి, ముందు జాగ్రత్తలు కావచ్చు, అలాగే నవనాయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందరూ ఎంతగానో ఎదురు చూసే ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో జ్యోతమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. జ్యోతమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందు రోజుల్లో భారతదేశం గురించి తెలుసుకోవాలనుకున్నాం. ముఖ్యంగా హిందుత్వం పరంగా మాట్లాడుకుంటే, సనాతన ధర్మం ప్రకారంగా ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో చూస్తున్నాం. వాస్తవానికి యంగర్ జనరేషన్లో చాలా స్పిరిచువాలిటీ పెరిగింది. అది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం, సంతోషించాల్సిందే. మనం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది, ఇంకా భక్తిభావం పెరుగుతుందా, లేకుంటే వాటి నుంచి ఏమైనా నేర్చుకునే అవకాశం ఉందా, తర్వాత తరాల వారికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఈ సంవత్సరం ఏమైనా డిసైడ్ చేస్తుందా? ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వేద అధ్యయనం చాలా పెరుగుతుంది. అంటే పూర్వము ఈ యొక్క అంశాలలో ఉన్న వాళ్ళు, అంటే కులవృత్తి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తదనంతరం పిల్లలు ఈ ఫీల్డ్ లోకి రాలేదు. చాలా మంది స్కాటర్ అయిపోయారు. అంటే సాఫ్ట్వేర్ లో కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు పక్కకు వెళ్ళిపోవటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఎవరైతే యంగర్ జనరేషన్ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని మళ్ళీ వేద సంప్రదాయంలో పెంచాలన్న ఆసక్తి కనబరుస్తారు. ఇలానే కాక మీరు ఆశిస్తున్నటువంటి మాట, వేరే వాళ్ళు కూడాను, అంటే మన మామూలు చదువుతో పాటు ఆ విద్యను కూడా కాస్తంత సంస్కృతి, సాంప్రదాయము, ఒక శ్లోకం చదవటము, ఏదైనా అమ్మవారి గురించి తెలుసుకోవడము, నేర్చుకోవడము, ఈ యొక్క సనాతన ధర్మాన్ని రూట్స్ కి వెళ్ళే అవకాశం ఉందమ్మా. మళ్ళీ మొదటి నుంచి మనం ప్రారంభించబోతున్నాం. చాలా మంచి విషయం ఏంటంటే ప్యారలల్ గా గోచార రీత్యా మార్పులు వస్తున్నాయి. మన నవనాయకులు కూడా అక్కడ బాగున్నారు. దాని వలన ఇన్ సీక్వెన్స్ గా మార్పు చాలా నార్మల్ గా జరుగుతుంది. అంటే ఏదో హడావిడిగా పబ్లిసిటీ స్టంట్ అవంతా ఏం ఉండదు. ఈవెంట్ అలా జరిగిపోతుంది అంతే. పిల్లలు నేర్చుకుంటున్నారండి, సాధారణం కదా, నేర్చుకుంటారు. గీతా పఠనం మా పిల్లవాడు చక్కగా చేస్తాడు, కూర్చోండి. మా పాప పాట పాడుతుంది, కూర్చోండి. నామూషి పడరు, సిగ్గుపడరు. పిల్లల్లో పైగా మగపిల్లలు నాట్యం వైపు మక్కువ చూపిస్తారు. ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా నేర్చుకుంటారు. అసలు తిరుగు లేకుండా ఉంటుంది. అండ్ కుజుడు మంత్రి అయ్యాడు, దీక్షలు బాగా తీసుకుంటారు. ఎందుకంటే ఈయన ఉగ్ర స్వరూపము, ఉగ్ర దేవతామూర్తుల యొక్క ఆరాధన విపరీతంగా పెరుగుతుంది. సర్వదాది మన రక్షకే, ఇబ్బంది ఏం లేదు. ఇందులో మనం భయపడాల్సింది అమ్మవారు కదా, ప్రత్యంగరాదేవి కావచ్చు, భద్రకాళి కావచ్చు, వారాహిదేవి కావచ్చు, అంటే ఉగ్రదేవతలు కదా. మనం ఈ మధ్యకాలం వినలేదు కదా, ఇలా వెళుతుంది ఏంటి గాలి, ఇలా ఎందుకు మళ్ళీ నన్ను భయపడాల్సిన పని లేదు. అంటే దేశానికి ఒక సాహసోపేతమైనటువంటి ఆ బలిష్టం కావాలి కదమ్మా.
ఒక సైనికుడు అక్కడ నిలబడ్డాడంటే లోపల మనం అందరం చేస్తున్నటువంటి పూజల వల్లనే అమ్మవారి అనుగ్రహం వల్ల అక్కడ ఆ అబ్బాయి ఆపగలుగుతాడు. వస్తుంది. ఆ అబ్బాయి ఒక్కడి వల్ల కాదు, మనం చేసే పూజ వల్ల కాదు, అక్కడ ఉన్నటువంటి సైనికుడికి మన యొక్క ఆరాధన, మనం చేస్తున్నటువంటి పూజ తాలూకు ఫలితము అక్కడ అమ్మవారు వెళ్ళి నిలబడి రక్షగా ఉంటుంది. భద్రకాళి అంటే ఎవరు? మనల్ని భద్రంగా చూసుకునేటువంటి తల్లి. మరి మనకి మంచి రావచ్చు, చెడు రావచ్చు. ఈ రోజు పక్కన యుద్ధం జరుగుతోందమ్మా, మనం రక్షగా ఉండద్దా? ఏమో ఇటువైపు గాలి మళ్ళితే మనకి తెలియదు కదా, అటు వెళ్లాల్సింది ఇటువైపు వస్తే తల్లి మనల్ని కాపలా కాయాలి కదా. భైరవుడు కూడా అంతే. కాలభైరవుడు కేవలం వారణాసి కాశీలోనే కాదు, యావత్ భారతానికి కూడా ఆయనే రక్ష. భైరవ రక్ష అని చెప్పని మా చిన్నప్పుడు మా బామ్మగారు అమ్మమ్మ గారు రక్ష పెట్టేవాడు. అంటే మనకి చెడు గాలులు ఉంటాయి, దుష్టుల యొక్క ప్రభావం ఉంటుంది, నడదిష్టి ఉంటుంది, ఏదో తోచక ఏదో పని చేస్తుంటారు వాళ్ళు, మనకేదో చెడు జరగాలని. అప్పుడప్పుడన్నా భైరవ పూజ చేసుకోవడము, భద్రకాళి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది. అండ్ ఈ సంవత్సరం కుజుడు మంత్రి అయినందుకు ఇలాంటి ఆరాధన విపరీత స్థాయికి వెళుతుంది. మంచికే, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాల్సిన విషయము, గురువుల్ని సంప్రదించాలి. తమకు తాముగా అక్కడ ఇక్కడ చూసి 10 మంది చేస్తున్నారని మాత్రం చేయకూడదమ్మా. గురువు గారి దగ్గర నుంచి నాన్న అమ్మ నువ్వు ఇది చెయ్యి, ఇది చేస్తే నీకు బాగుంటుందని వాళ్ళు మీకు చెప్తే చక్కగా మీరు చెయ్యొచ్చు. మన అదృష్టం అలాంటి గురువులు కూడా ఉన్నారు, ఇప్పుడు రాబోతున్నారు, వెలుగులోకి వస్తారు. చక్కగా చాలా మంది ఉత్సాహం కనబరిచిన వాళ్ళకి, ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకి దీక్షలు ఇప్పించగలుగుతారు. వీళ్ళు కూడా చక్కగా చేస్తారు. బట్ చాలా మంచి గ్రహస్థితి అమ్మా ఇది మాత్రం. వేద పఠనం, వేద సాంప్రదాయం వర్ధిల్లుతుంది. గుళ్ళు కూడా పెరుగుతాయి చాలా చక్కగా, గుళ్ళు కూడా అభివృద్ధి చెందుతాయి. అసలు ఇంకా ఆశ్చర్యం అనిపించేది భజన్ క్లబ్స్, మీరు విన్నారు కదా, అసలు వాళ్ళు నార్మల్ గా క్లబ్ కి వెళ్లే వాళ్ళు కూడా క్లబ్స్ లో భజనలు ఏర్పాటు చేసి యంగర్ జనరేషన్ అంతా చక్కగా వాటికంతా టైం కేటాయించి చేయటం, ఎంత పెరిగిందా స్పిరిచువాలిటీ అని ఆనందం అనిపిస్తుంది. పెరిగిందమ్మా, చాలా బాగుంటుంది. ఇది మంచిగే దారి తీయబోతోంది. నిస్సందేహంగా ఏం పొరపాటు జరగదమ్మా. ఎందుకంటే రాజు గురువు కాబట్టి, తర్వాత ఇతర అంశాలు కూడా మనం చూసుకుంటే చక్కగా గురుస్థానాన్ని గౌరవించే వాళ్ళు చాలా మంది పెరుగుతారు. అవహేళన చేయడము, వాళ్ళ వెనకాల దుష్ట ప్రచారాలు చేయడం కొద్ది మార్పు ఉంటుంది. ఎందుకంటే మకర రాశిలో రాహువు, కర్కాటకంలో గురువు, అంటే ఇది గురుచండాల యోగం అంటాం. అంటే గురువుల్ని కించపరిచి మాట్లాడటము, గురుద్రోహం చేయడము. అంటే పెద్ద ఆయన అక్కడ ఉన్నారు, ఆయన కింద వీళ్ళు ఏదో పిచ్చి పని చేస్తుంటారు అనమాట. మీకు సహజంగా తెలియదేముంది, ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దొంగ స్వామీజీలు కావచ్చు, కొత్తగా ఈ మధ్య బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళ విషయాలలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. కాస్తంత పురాతనంగా పాత వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు తెలిసినటువంటి వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళని సంప్రదించండి, వాళ్ళు మంచి మార్గంలోకి తీసుకెళ్తారు. ఇక్కడ రాహు ఎందుకు అని అంటేనమ్మా, రాహు ఉన్నప్పుడు తప్పు పట్టలేం మనం, తప్పు దొరకదు. ఈయన మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఇంకెవరైనా వస్తే కానీ ఆ గురుగ్రహము అంటే ఏదైతే జరుగుతుందో, మ్యానిపులేషన్ ఏదైతే జరుగుతుందో అది బయటికి కనపడనివ్వడు ఈ రాహు. మాయ చేస్తాడు, ఆ మాయలో మనం ఉంటాం కాబట్టి తెలియదు. ఈ రాహు ఉన్న వాళ్ళు దుర్గాదేవిని ఎక్కువ ఆరాధిస్తే వాళ్ళకి నిజం కనిపిస్తుంది. ఈ మధ్య ప్రేమ వైఫల్యం ఎక్కువ చెందుతున్నారమ్మా. జాతకంలో ఎక్కడొక్కడ ఫాల్ట్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. అంటే అంతర్దశ కావచ్చు, లేదా గోచార రీత్యా ప్రభావం కావచ్చు. వీళ్ళ డ్యూరేషన్ లో ట్రాప్ గురవుతారు. స్వచ్ఛమైన ప్రేమ ఆ స్వచ్ఛత పోగొట్టుకుంది. ఇతర అంశాలు చాలా జరుగుతున్నాయి, అక్కడిక్కడ ప్రస్తావించడం అనవసరము. కానీ ట్రాప్స్, మోసాలు, సైబర్ క్రైమ్స్ కూడా ఈయన వల్లే. ఆ కాసేపు మసకబారుతుంది, మనకేం తెలియదు, మనకు అర్థం కాదు. ఎందుకు అనంటే అది ఈయన చేసేటువంటి ఆ ప్రభావం వలన, రాహు చేసే మాయ వలన కొంతకాలం పెద్ద స్థానంలో ఉన్నటువంటి గురువులు కూడా తమని తాము రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాలలో మాత్రము ప్రేక్షకులందరూ జాగ్రత్త తీసుకోండి. చక్కగా మంచి వాళ్ళు ఎవరున్నారు ఏంటి వెతకండి, గురువుల కోసం అన్వేషణ చెయ్యాలి. గురువు లేకపోతే నాకు ఇక జీవితం లేదు అన్నట్టుగా అన్వేషణ చేసి వాళ్ళను పట్టుకోవాలి. ఖచ్చితంగా అప్పుడు దొరుకుతారు, అది ఖచ్చితంగా దొరుకుతారు.
గురువుల అనుగ్రహం మనకు వస్తుంది. కర్కాటకంలో ఆయన ఉచ్చస్థితి కదా, గురువు ఎందుకు దొరకడు? ఖచ్చితంగా మనకు దొరుకుతారు. మనం వెతకాలి, కానీ మధ్యలో వచ్చేటువంటి విషయాలలో మాత్రం జాగ్రత్త అవసరం. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి, నమస్కారం.